సకల ఆత్మల స్మరణ ప్రార్థనలు. ఈనాటి సకల ఆత్మల స్మరణ ప్రార్థనలో ఈ ప్రత్యేక ఉద్దేశాల కోసం ప్రార్థిద్దాం. దిక్కులేని ఆత్మలకు ఉత్తరించు ఆత్మల విశ్రాంతి కొరకు బోయపాటి ఆరోగ్యరెడ్డి, మేరీరెడ్డి కుటుంబ సభ్యులు. ఎన్.ఎల్. సుందర్ రాజన్ ఆత్మ విశ్రాంతి కొరకు కుటుంబ సభ్యులు. భుజంగరావు కుటుంబంలో మరణించిన ఆత్మల విశ్రాంతి కొరకు కుటుంబ సభ్యులు. ఆమ్రోస్ మాణిక్యమ్మ, చిన్నప్ప, ఫాతిమా, సుందర్రావు, మరియరత్నం, ప్రకాశ్రావు, ప్రసాదరావు, విమల, ఫాదర్ జయరాజు, ఫాదర్ జోజీ, ఫాదర్ సౌరి, ప్రభాకర్ ఆత్మల విశ్రాంతి కొరకు పక్కి వరప్రసాద్, మేరీ, విజయరాణి కుటుంబ సభ్యులు. కంచర్ల చిన్నప్ప, జయరాజు, కిరణ్ కుమార్, పార్వతి ఆత్మల విశ్రాంతి కొరకు అరుణ కుటుంబ సభ్యులు. సిస్టర్ అంతోనియా హరియాట్ గారి ఆత్మల విశ్రాంతి కొరకు అమృత మేరీ కుటుంబ సభ్యులు. క్రీస్తు శేషులు సప్పిడి జోజప్ప, చిన్నమ్మలకు వారి వంశములో మరణించిన వారందరి ఆత్మల విశ్రాంతి కొరకు సప్పిడి రాయప్ప కుటుంబ సభ్యులు. ఈరెడ్ల ఆరోగ్యరెడ్డి గారి కుటుంబ సభ్యుల ఆత్మశాంతి కొరకు కుటుంబ సభ్యులు. ఈ ఉద్దేశాలతో పాటు మన కుటుంబాల్లో మరణించిన వారి ఆత్మలను కూడా సమర్పిస్తూ ఉత్తరించు ఆత్మల ప్రార్థనలో ఏకీభవించి ప్రార్థిద్దాం. ఉత్తరించు స్థలములోని ఆత్మల కొరకు వేడుకొనుడు జపములు. ప్రభువా దయచూపండి, ప్రభువా దయచూపండి, క్రీస్తువా దయచూపండి, క్రీస్తువా దయచూపండి, ఏలినవారా దయచూపండి, ఏలినవారా దయచూపండి, క్రీస్తువా మా ప్రార్థన విన్నావదరించండి, క్రీస్తువా మా ప్రార్థన వినాదరించండి, క్రీస్తువా మా ప్రార్థన ప్రకారం దయచేయండి, క్రీస్తువా మా ప్రార్థన ప్రకారం దయచేయండి. ఉత్తరించు స్థలములోని ఆత్మలు తమ పాపముల కొరకు పొందవలసిన అనిత్య శిక్షలకు తొలగింపవలెనని దేవరవాన్ని కోరుకొనుచున్నాము. మా ప్రార్థన వినవదరించండి స్వామి. ఆ ఆత్మలు తమ అప్పును తీర్చి మోక్ష భాగ్యమును చేరునట్లుగా దేవరవారిని వేడుకొనుచున్నాము. మా ప్రార్థన వినవదరించండి స్వామి. పుణ్యాత్ములు చేయు వేడుదల చేత ఆ ఆత్మలు మోక్ష భాగ్యమును పొందినట్టుగా దేవరవారిని వేడుకొనుచున్నాము. మా ప్రార్థన వినవదరించండి స్వామి. గురువులు చేయి పూజ వలన వచ్చు మితిలేని ఫలముల చేత ఆ ఆత్మలు మోక్షము ప్రవేశించున్నట్టుగా దేవరవారిని వేడుకొనుచున్నాము. మా ప్రార్థన వినవదరించండి స్వామి. అపోస్తులను, వేదసాక్షులను ఆ ఆత్మలను మీ సన్నిధికి తీసుకొని పోవునట్టుగా దేవరవారిని వేడుకొనుచున్నాము. మా ప్రార్థన వినవదరించండి స్వామి. స్తుతియులను, కన్యకలను ఆ ఆత్మలను సింహాసనం మీద కూర్చుండబెట్టినట్టుగా దేవరవారిని వేడుకొనుచున్నాము. మా ప్రార్థన వినవదరించండి స్వామి. ఈ లోకములో వారలు ఉత్తరించుకుపోయినందువలన వచ్చిన బాధల నుండి ఉత్తరించడు ఆత్మలను విడుదల చేయండి స్వామి. మీ దర్శనము లేని అంధకార స్థలములో నుండి ఉత్తరింప పాపరుణము తీరు పర్యంతము నిలువవలసిన కఠినమైన స్థలములో నుండి ఉత్తరించడు ఆత్మలను విడుదల చేయండి స్వామి. ఈ లోకములోని కష్టముల కన్నా ఎక్కువైన బాధల నుండి ఉత్తరించడు ఆత్మలను విడుదల చేయండి స్వామి. పాపములు మన్నించుటలో మీరు చూపెడు మట్టులేని కృపా కటాక్షము చూచి ఉత్తరించడు ఆత్మలను విడుదల చేయండి స్వామి. స్లీవ మీద మీరు పొందిన మరణము చేత వచ్చిన మితిలేని ఫలమును చూచి ఉత్తరించడు ఆత్మలను విడుదల చేయండి స్వామి. సమాధిలో నుండి సజీవులై లేచుట వలన మీరు మోక్షపు వాకిలి తెరిచిన దానిని చూచి ఉత్తరించడు ఆత్మలను విడుదల చేయండి స్వామి. మీరు పాతాళమునకు దిగి అచ్చటి పుణ్యాత్ములకు దయచేసి విడుదలను చూచి ఉత్తరించడు ఆత్మలను విడుదల చేయండి స్వామి. మరణము జయించి పరలోకము వేంచేయినప్పుడు శిష్యులకు స్థలమును అమర్చబోవుచున్నానని మీరు చెప్పిన దానిని చూచి ఉత్తరించడు ఆత్మలను విడుదల చేయండి స్వామి. దేవరవారు నోయని జలప్రయాణము నుండి రక్షించుటనట్లా ఉత్తరించడు ఆత్మలను విడుదల చేయండి స్వామి. దేవరవారి పుణ్యాత్ముడైన జోబుని సకల బాధల నుండి రక్షించునట్లా ఉత్తరించడు ఆత్మలను విడుదల చేయండి స్వామి. దేవరవారు జూదులను ఈజిప్టు దాసత్వము నుండి రక్షించునట్లా ఉత్తరించడు ఆత్మలను విడుదల చేయండి స్వామి. దేవరవారు దీర్ఘదర్శి అయిన దానియేలును సింహముల బోను నుండి రక్షించునట్లా ఉత్తరించడు ఆత్మలను విడుదల చేయండి స్వామి. దేవరవారు పునీత రాయప్ప చెరసాల నుండి రక్షించునట్లా ఉత్తరించడు ఆత్మలను విడుదల చేయండి స్వామి. సర్వేశ్వరుని గొరిపిల్ల లోకము యొక్క పాపములను పరిహరించుడువారా మా మీద దయగానుండండి స్వామి. సర్వేశ్వరుని గొరిపిల్ల లోకము యొక్క పాపములను పరిహరించుడువారా మా ప్రార్థన వినవదరించండి స్వామి. సర్వేశ్వరుని గొరిపిల్ల లోకము యొక్క పాపములను పరిహరించుడువారా మా మీద దయగానుండండి స్వామి. ఏలినవారా ముగింపులేని సుఖమును మృతులైన సకల క్రీస్తువులకు దయచేయండి. నిత్య ప్రకాశము వారులకు ప్రకాశించుగాక. ప్రార్థించుదము.
సకల విశ్వాసుల సృష్టికర్తయగు రక్షకుడైన సర్వేశ్వర, మీ దాసులు చేసిన పాపముల కొరకు పొందవలసిన శిక్షను తొలగించండి. వారలి ఏడ్పును ఆశించిన మన్నింపును మా భక్తిగల జపముల చేత పొందునట్ల దయచేయని అవతరించండి. మీతోనూ పవిత్రాత్మతోనూ సదాకాలము జీవించుచు రాజ్య పరిపాలన చేసేటి జేసుక్రీస్తుని దివ్యముఖమును చూచి ఈ మనవిని దయచేయండి స్వామి. ఆమేన్. మృతి పొందిన సకల విశ్వాసుల ఆత్మలు సర్వేశ్వని దయచేత సమాధానమునందు నెమ్మది పొందునుగాక. ఆమేన్. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాడు దివ్య బలి పూజలో ఈ ముఖ్య ఉద్దేశాల కోసం ప్రార్థిద్దాం. దివ్యవాణి టీవీ దివ్యబలి పూజ స్థిరనిధి దాతలు ఖమ్మం అల్ఫోన్సమ్మకు మంచి ఆరోగ్యము, శాంతి సమాధానము, కుటుంబ సభ్యులందరిపై దేవుని ఆశీర్వాదము మరియు ఖమ్మం రాఫేల్ రెడ్డి, ఖమ్మం మేరీ ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని కృతజ్ఞత బలి ఖమ్మం అల్ఫోన్సమ్మ సమర్పిస్తున్నారు. ఈనాటి దివ్యబలి పూజతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్య సప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశం కార్యక్రమాలు ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసం సమర్పించబడుతున్నాయి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిద్దాం. కడప మేత్రాసనం ప్రొద్దుటూరు విచారణ గంటెం పెంచలయ్య మరియు గంటెం లలితమ్మ వీరికి మరియు వీరి కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు. గంటెం రాజ్రావు చెడు అలవాట్ల నుంచి మంచి మార్గంలో నడవాలని, ఎలిజబెత్ ఇస్మాయిల్లకు సంతానం దయచేయమని, క్రీస్తుశేషులు గంటెం జోసెఫ్, రవి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని గంటెం పెంచలయ్య, గంటెం లలితమ్మ కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. వరంగల్ మేత్రాసనం సుబేదారి విచారణ ఉప్పలపాటి సౌరీలు గారి కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, తలంపులు నెరవేరాలని కోరుతూ కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. వివాహ వార్షికోత్సవం జరుపుకుంటున్న పంపన జీవన్ కుమార్, ఎస్తేర్ రాణి దంపతులకు దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, తలంపులు నెరవేరాలని కోరుతూ కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. చంద్రకిషోర్, మదన్ కుమార్, పవన్ కుమార్ కుటుంబాల్లో శాంతి సమాధానములు, ఆయురారోగ్యములు, పిల్లలకు మంచి భవిష్యత్తు, ప్రత్యేక తలంపులు నెరవేరాలని పునీత అంతోని వారి పేరిట కృతజ్ఞత బలి పూజ సమర్పిస్తున్నారు. ఈ ఉద్దేశాలతో పాటు మన ఉద్దేశాలను కూడా జోడించి ఈ యొక్క దివ్య బలి పూజలో ప్రార్థిద్దాం. శుభవేళ స్తోత్రబలి తండ్రి దేవా నీకేనయ్యా ఆరాధన స్తోత్రబలి తండ్రి దేవా నీకేనయ్యా శుభవేళ స్తోత్రబలి తండ్రి దేవా నీకేనయ్యా ఆరాధన స్తోత్రబలి తండ్రి దేవా శుభవేళ స్తోత్రబలి తండ్రి దేవా నీకేనయ్యా ఆరాధన స్తోత్రబలి తండ్రి దేవా నీకేనయ్యా తండ్రి దేవా నీకేనయ్యా
ప్రభువు తన భక్తులమైన మనకు శాంతి కలుగుననియు తన పట్ల భయభక్తులు చూపువారిని రక్షించుటకు సిద్ధముగా ఉన్నాడనియు చెప్పుచున్నాడు. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా మన నాథుడైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. క్రీస్తునందు ప్రియులారా, ఈ పూజా బలిలో మనం అర్హతతో పాల్గొనుటకై మనం చేసిన పాపములను ప్రభు పీఠం దగ్గర ఒప్పుకుందాం. సర్వశక్తుల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహుపాపము చేసితిని. ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియ మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మీరును నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థించవలనని బ్రతిమాలుచున్నాను. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను క్షమించి మనల్ని నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. ఓ ప్రభువా, మీ విశ్వాసుల చిత్తములను ఉత్తేజపరచమని ప్రార్థించుచున్నాము. తద్వారా వారు మీ దివ్య కార్యములను పరిపూర్తి చేయుటకు అధిక ఉత్సాహముతో కృషి చేతురుగాక. మీరు కరుణతో వారిపై కురిపించిన స్వస్థత అనుగ్రహములు వారికి మిక్కుటమగు భక్తిని పెంపొందించునుగాక. మీతో కలిసి పవిత్రాత్మతో సహా యుగయుగములు జీవిస్తూ రాజ్య పాలన చేయి మీ కుమారుడును లోక రక్షకుడైన యేసు క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఒక హస్తము కనిపించెను, అది గోడ మీద ఏదియో వ్రాయుదొడగెను. మొదటి పఠనము దానియేలు గ్రంథము 5వ అధ్యాయము 1వ వచనం నుంచి 6వ వచనం వరకు, 13వ వచనం నుంచి 14వ వచనం వరకు, 16వ వచనం నుంచి 17వ వచనం వరకు మరియు 23 నుంచి 28వ వచనం వరకు. బెల్షస్సు రాజు గొప్ప విందు చేయించి 1000 మంది ప్రముఖులను ఆహ్వానించెను. వారితో పాటు తాను కూడా ద్రాక్షారసమును సేవించెను. వారు మధువును సేవించుచుండగా ఆ రాజు పూర్వము తన తండ్రి అయిన నెబుకద్నెజరు యెరూషలేము దేవాలయము నుండి కొల్లగొట్టి తెచ్చిన వెండు బంగారు పాత్రలను కొనిరండని ఆజ్ఞాపించెను. తాము, తన ప్రముఖులు, తన భార్యలు, ఉంపుడు కత్తెలు ఆ పాత్రల నుండి రసము త్రాగవల్లని అతని కోరిక. వారు ఆ పాత్రల నుండి ద్రాక్షారసమును త్రాగి వెండి, బంగారము, కంచు, ఇనుము, కొయ్య రాతితో చేసిన తమ దైవములను స్తుతించిరి. వెంటనే ఒక హస్తము కనిపించెను. అది సున్నము కొట్టియున్న ప్రసాదము గోడమ మీద దీపపు కాంతి బాగుగా పడుచోట ఏదియో వ్రాయదొరిగెను. అట్లు రాయుచున్న హస్తమును రాజు చూచెను. ఆ దృశ్యమును గాంచి అతడు తెల్లబోయెను. భయము వలన అతని నడుము నందలి కీళ్ళన్నీ పట్టు తప్పెను. మోకాళ్ళు గడగడ వణికెను. వెంటనే దానియేలు రాజు సమక్షమునకు కొనివచ్చిరి. రాజు అతనితో, మా తండ్రి యూదా నుండి కొనివచ్చిన దానియేలును, ప్రవాసివి నీవేనా? పవిత్రుడైన దేవుని ఆత్మ నీలో వసించుచున్నదని నీకు తెలివితేటలు, జ్ఞానము, వివేకము కలవని వింటిని.
నీవు గూఢార్థములను రహస్యములను వివరింపగలవని వింటిని. నీవా వ్రాతను చదివి దాని భావమును నాకు తెలుపగలవనని ఉదావన్నె బట్టలు తాల్చి కంఠాభరణమును ధరించి రాజ్యమున 3వ అధికారమగుదునని పలికెను. దానియేలు రాజుతో ఇట్లనెను, మీ బహుమతులను మీరే ఉంచుకొనుడు, లేదా వానిని మరి ఒకనికి ఇండు. నేను ఈ వ్రాతను చదివి దాని భావమును ప్రభువుల వారికి వినిపింతును. మీరు స్వర్గాధిపతి అయిన దేవునికి ధిక్కరింప దేవాలయము నుండి కొనివచ్చిన పాత్రలను తెప్పించి తిని, మీరు మీ ప్రముఖులు మీ భార్యలు ఉంపుడు కత్తెల పాత్రల నుండి ద్రాక్షారసమును తాగిరి. బంగారము, వెండి, కంచు, ఇనుము, కొయ్యరాతితో చేసిన దైవములను స్తుతించిరి. ఆ దైవములకు చూపు వినికిడి ఎరుకలేవు. కానీ మీ ప్రాణములను మీ కార్యములన్నిటినీ తను గుప్పిట నుంచుకొని దేవుని మాత్రమును మీరు గౌరవించరైతిరి. కనుకనే దేవుడి హస్తమును పంపి ఈ మాటలను వ్రాయించెను. ఈ వ్రాత ఇది: మేనే మేనే తెకెల్వు పార్సివ్. తూకము. దీని భావమిది: మేనే అనగా దేవుడు మీ పరిపాలన దినములను లెక్కపెట్టి వాని తుదిముట్టించెను. తేకేల్ అనగా అతడు మిమ్ము త్రాసులో పెట్టి తూచగా మీరు చాలా తేలికగా నుంటిరి. పార్సిన్ అనగా దేవుడు మీ రాజ్యమును విభజించి యూదీయులకు పరసీలకు ఇచ్చివేసెను. ప్రభు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ప్రత్యుత్తర గీతం. అందరూ ప్రభుని స్తుతించి సదా కీర్తింపుడు. ప్రభుని స్తుతించి సదా కీర్తింపుడు. సూర్యచంద్రులారా ప్రభువుని స్తుతింపుడు. అందరూ ప్రభువుని స్తుతించి సదా కీర్తింపుడు. ప్రభుని స్తుతించి సదా కీర్తింపుడు. ఆకాశమందలి నక్షత్రములారా ప్రభువుని స్తుతింపుడు. అందరూ ప్రభువుని స్తుతించి సదా కీర్తింపుడు. ప్రభుని స్తుతించి సదా కీర్తింపుడు. వర్షహిమములారా ప్రభువుని స్తుతింపుడు. అందరూ ప్రభువుని స్తుతించి సదా కీర్తింపుడు. ప్రభుని స్తుతించి సదా కీర్తింపుడు. సకల వాయువులారా ప్రభువుని స్తుతింపుడు. అందరూ ప్రభువుని స్తుతించి సదా కీర్తింపుడు. ప్రభుని స్తుతించి సదా కీర్తింపుడు. అగ్ని ఉష్ణములారా ప్రభువుని స్తుతింపుడు. అందరూ ప్రభువుని స్తుతించి సదా కీర్తింపుడు. ప్రభుని స్తుతించి సదా కీర్తింపుడు. శీతోష్ణములారా ప్రభువుని స్తుతింపుడు. అందరూ ప్రభువుని స్తుతించి సదా కీర్తింపుడు. ప్రభుని స్తుతించి సదా కీర్తింపుడు. మధురం నీ పలుకే అమరం, నా త్రోవకు వెలుగు నీ వాక్యము. నీ వాక్య మధురం నీ పలుకే అమరం, నా త్రోవకు వెలుగు నీ వాక్యము. హల్లెలూయా 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 హల్లెలూయా. లూకాసు వార్త 21వ అధ్యాయము 12వ వచనం నుండి 19వ వచనం వరకు. పరలోక ప్రభువు మీతో ఉందురుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. పునీత లూకా గారు వ్రాసిన సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. యేసు ప్రభు అపోస్తులతో ఇలా అంటున్నారు: ఇవి అన్నీ సంభవింపక పూర్వము వారు మిమ్ము పట్టి ప్రార్థనా మందిరములకును చెరసాలకును అప్పగించి హింసిస్తారు.
నా నామము నిమిత్తము రాజుల యొద్దకు అధిపతుల యొద్దకు మిమ్ము తీసుకొని పోతారు. సాక్షులుగా ఉండవలసిన సమయము. మీరు అచట చెప్పవలసిన దానిని గూర్చి కలవరపడకుడు. విరోధి మీకు ఎదురాడుటకు మిమ్ములను ఖండించుటకు వీలు కాని వాక్యమును వివేకమును ప్రసాదిస్తాను. తల్లిదండ్రులు, సోదరులు, బంధువులు, మిత్రులు కూడా మిమ్ము పట్టిస్తారు. మీలో కొంతమందిని చంపిస్తారు. నా నామము నిమిత్తము మిమ్ములను అందరూ ద్వేషిస్తారు. కానీ మీ తల వెంట్రుక కూడా రాలిపోదు. మీ సహనము వలన మీరు మీ ప్రాణములను దక్కించుకొందురు. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తు మీకు స్తుతి కలుగునుగాక. స్వయంభు అనాది అశరీరీ మితిలేని సకల మేలుల స్వరూపీ జ్ఞానము బలిమి కారణముల చేత సర్వవ్యాపీ సర్వమునకు మూల కారణమైన పితా పుత్ర పవిత్రాత్మయైన ఏకత్రీత్వ సర్వేశ్వరా మిమ్ము ఆరాధించుచున్నాము. మిమ్ము ఆరాధించుచున్నాము. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. తండ్రి వందనం. తండ్రి వందనం. యేసువా వందనం. యేసువా వందనం. పరిశుద్ధాత్మ దేవా వందనం. పరిశుద్ధాత్మ దేవా వందనం. త్రియేక దేవా వందనం. త్రియేక దేవా వందనం. త్రియేక దేవా స్తోత్రం. త్రియేక దేవా స్తోత్రం. త్రియేక దేవా ఘనత. త్రియేక దేవా ఘనత. త్రియేక దేవా మహిమ. త్రియేక దేవా మహిమ. త్రియేక దేవా ఆరాధన. త్రియేక దేవా ఆరాధన. హల్లెలూయా. 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 ప్రైజ్ ది లార్డ్ జీసస్. ప్రైజ్ ది లార్డ్ జీసస్. క్రీస్తునందు ప్రియులారా, దివ్యవాణి వీక్షకులారా, క్రీస్తు నామంలో మీకందరికీ శుభములు. యేసుక్రీస్తు తాను జీవించున్న కాలంలో మరణాన్ని గెలిచి, సమాధి గెలిచి, మృత్యుంజయుడై మరి చెప్పిన మాటల్లో కూడా చెప్పింది చెప్పినట్టుగా జరిగాయి. ఆయన మాట ఒక్కటి కూడా పొల్లుపోకుండా చెప్పింది చెప్పినట్టుగా జరిగాయి. ఆయన యెరూషలేము పతనమవుతుంది, యెరూషలేము సమూలంగా నాశనం చేయబడుతుంది, రాతి మీద రాయి నిలువని కాలం వస్తుంది, దేవాలయం కూడా పతనం చేయబడుతుంది అని చెప్పారు. చెప్పింది చెప్పినట్టుగానే క్రీస్తు శకము 70వ సంవత్సరంలో టైటస్ చక్రవర్తి ఆధ్వర్యంలో ఆ దేవాలయం సమూలంగా నాశనం చేయబడింది. యెరూషలేము కూడా సమూలంగా నాశనం చేయబడింది. ఆయన మాట సత్యం, ఆయన మాట నెరవేరి తీరుతుంది. అలాగే ఆయన తన రెండవ రాకడ గురించి కూడా చెప్పారు. రెండవ రాకడ గురించి చెప్పిన విషయాలు ఇప్పుడు జరుగుతున్నాయి, భవిష్యత్తులో కూడా జరగబోతున్నాయి. ఉన్న కాలంలో చెప్పాడు, చనిపోయి మరణాన్ని గెలిచి లేచిన తర్వాత కూడా ముఖ్యంగా ప్రకటన గ్రంథం, దర్శన గ్రంథంలో కూడా ఈ మాటలు చెప్పారు. చెప్పింది చెప్పినట్టుగా ఆయన ఇచ్చిన సూచనలు కానీ, సాదృశ్యాలు కానీ, మరియు రూపకాలంకారంలో మాట్లాడిన మాటలు కానీ ప్రతి ఒక్కటి నెరవేరుతా ఉంది, నెరవేరబోతున్నాయి కూడా భవిష్యత్తులో. ఇకపోతే ఈనాటి సువిశేషానికి వస్తే, ఆయన సువిశేషంలో తాను మరణాన్ని గెలిచి మోక్షారోహణమైపోయిన తర్వాత వెంటనే తనను అనుసరిస్తున్న అపోస్తులకు, అనుసరిస్తున్నటువంటి శిష్యులకు, క్రైస్తవ విశ్వాసులకు, క్రీస్తు విశ్వాసులకు, ఆదిమ క్రైస్తవ సంఘానికి ఏం జరగబోతుందో చెప్పింది చెప్పినట్టుగా జరిగింది. ఈనాటి సువిశేషంలో అదే చెప్పాడు. ఏం చెప్పాడు? ఇవి అన్నీ సంభవింపక పూర్వము వారు మిమ్మల్ని ఏం చేస్తారు? వాళ్ళని పట్టుకుంటారంటే అరెస్ట్ చేస్తారు, ప్రార్థనా మందిరములకును చెరసాలకును అప్పగిస్తారు, హింసిస్తారు, నా నామం నిమిత్తం రాజుల యొద్దకు తీసుకెళ్తారు, అధిపతుల యొద్దకు తీసుకెళ్తారు. అయితే మీరు కలవరపడొద్దు, భయపడొద్దు.
ఇది మీరు నాకు సాక్షులుగా ఉండాల్సిన సమయం. అక్కడికి వెళ్ళిన తర్వాత ఏం మాట్లాడాలి, దేని గురించి మాట్లాడాలి మీరు కలవరం చెందొద్దు. ఎందుకంటే నేను పరిశుద్ధాత్మను మీకు అనుగ్రహిస్తాను, మరియు విరోధి మీకు ఎదురాడుటకు మిమ్ములను ఖండించుటకు వీలు కాని వాక్కును వివేకాన్ని ప్రసాదిస్తాను. తల్లిదండ్రులు, సోదరులు, బంధువులు, మిత్రులు కూడా మిమ్మల్ని నా నామం నిమిత్తము ద్వేషిస్తారు, పట్టిస్తారు, కొంతమంది చంపేస్తారు కూడా, కానీ మీ తల వెంట్రుక కూడా ఊడదని ఒక అభయం ఇస్తున్నాడు. కలవరపడద్దు, మీకు వివేకాన్ని, వాక్కును, పరిశుద్ధాత్మను ఇస్తాను, మరియు మీ తల వెంట్రుక కూడా ఊడదు. అంత గొప్పగా యేసుక్రీస్తు అభయం ఇస్తున్నాడు. అంటే శ్రమల నడుమ యేసుక్రీస్తు యొక్క అపోస్తులకి, శిష్యులకి, ఆదిమ క్రైస్తవ సంఘానికి శ్రమల నడుమ గొప్ప నిబ్బరము, యేసయ్య మాతో ఉన్నాడు, పునరుత్థాన క్రీస్తు మాతో ఉన్నాడు, ఆయన శక్తి మాతో ఉన్నది, ఆయన అనుగ్రహించిన పరిశుద్ధాత్మ మాతో ఉన్నాడు, వివేకాన్ని, జ్ఞానాన్ని, ఏం మాట్లాడాలనో జ్ఞానాన్ని మాకిస్తాడు. ఆ గొప్ప ధైర్యం వాళ్ళతో ఉంది. అందుకే ధైర్యంగా వాళ్ళు మాట్లాడారు. వాళ్ళని అరెస్ట్ చేసినా ఏం చేసినా కానీ ధైర్యంగా వాళ్ళు మాట్లాడారండి. ఉదాహరణకు నేను చెప్తాను, యేసుక్రీస్తు చెప్పింది చెప్పినట్టుగానే జరిగింది కదా. ఎస్, జరిగిందని దానికి సూచన చూడండి. అపోస్తుల కార్యాలు 5వ అధ్యాయంలో 17వ వచనం నుంచి అపోస్తులు హింసలు చెప్పింది చెప్పినట్టుగా జరుగుతున్నాయి. అప్పుడు ప్రధాన యాజకుడు అతనితో ఉన్న వారందరూ, అనగా సద్దూకయుల వర్గము. సద్దూకయులు ఎవరు? పునరుత్థానాన్ని విశ్వసించరు. ఇప్పుడు సపోజ్ వీళ్ళు వచ్చేసి పునరుత్థానం గురించి, యేసుక్రీస్తు శ్రమల గురించి, పునరుత్థానం గురించి చెప్పారనుకో, వాళ్ళకు కోపం వచ్చేస్తుంది. ఎందుకంటే పునరుత్థానాన్ని సద్దూకయుల వర్గము నమ్మదు కాబట్టి. అందుచేత వారు అపోస్తులను బంధించారు, పట్టణపు చెరసాల్లో వేయించారు. కానీ దేవుడు అభయం ఇచ్చినట్టు ప్రభుదూత వాళ్ళని చెరసాల్లోంచి విడిపించి తీసుకొని వెళ్ళింది. దేవాలయంలో వాళ్ళు వాక్యం చెప్తున్నారు, ధైర్యంగా బోధిస్తున్నారు. అప్పుడు ప్రధాన యాజకులు, యూదా పెద్దలు వాళ్ళని సమావేశపరిచి మళ్ళీ వాళ్ళని బంధించి అధిపతులు ప్రధాన యాజకుల దగ్గర తీసుకొచ్చారు. అధికారి తమ పరివారంతో అక్కడికి వెళ్ళి అపోస్తులను మరలా తీసుకొని వచ్చారు. ప్రజలు రాళ్లతో కొట్టుదిరేమనని వాళ్ళు భయపడి ఇంకా వాళ్ళని తీసుకొచ్చారు. అప్పుడు విచారణ సభ ఎదుట నిలవబెట్టారు. అప్పుడు తరువాత ప్రధాన యాజకుడు, మీరు యేసు పేరిట బోధింపరాదని మేము ఖండితంగా ఆజ్ఞాపించితిమి. ఇంతకుముందే ఆజ్ఞాపించాం కదా, ఎందుకు మళ్ళీ యేసు పేరిట? నా పేరిట మిమ్మల్ని వాళ్ళు ద్వేషిస్తారు, నా పేరిట మీరు సువార్తని చెప్తే వాళ్ళు ద్వేషిస్తారు, మిమ్మల్ని రాళ్లతో కొడతారు, మిమ్మల్ని చంపుతారు, మళ్ళీ నిందలు, అవమానాలు పాలు చేస్తారు అని యేసుప్రభు చెప్పింది చెప్పినట్టుగా ప్రతి మాట నెరవేరుతుందండి. అయితే 29వ వచనం, అందుకు పేతురు తదితర అపోస్తులు వారితో, మేము మనుష్యులకు కాక దేవునికి విధేయులము కావలేను. మేము మీరు చెప్పినంత మాత్రాన సువార్తను బోధించడము మేము మానము. మేము మీ మాట కాదు లోబడేది, యేసుక్రీస్తు మాటకు లోబడి మేము మనుష్యులకు కాక దేవునికి విధేయులము కావలేను. మీరు యేసును మ్రానుపై వ్రేలాడదీసి చంపితిరి, ఆయనను మన పితరుల దేవుడు ఆయన మృతులలో నుండి లేపెను. చంపారు, మృతులలో నుండి ఆయన లేపబడ్డాడు, లేచాడు అని చెప్తున్నారు. సద్దూకాయలకి ఇది పడదు, ఎందుకంటే పునరుత్థానాన్ని విశ్వసించారు కదా, అది పడదు. వాళ్ళ కోపం వచ్చేసింది. ఇక ఆ విచారణ సభలోని సభ్యులు ఇది విని మండిపడి అపోస్తులను చంపడానికి ప్రయత్నించారు. ఆ సమయంలో గమాలియేలు అడ్డొచ్చేసి, అది వాళ్ళు బోధించేది దేవుని నుండి అయితే మీ తరం కాదు ఆపడమని చెప్పేశాడు. అప్పుడు ఆ పిమ్మట అపోస్తులను లోనికి పిలిపించి కొరడాలతో కొట్టించి మరలా యేసు పేరిట బోధింపరాదని ఆజ్ఞాపించి వదిలిపేశారు. అక్కడ చూడండి, ఒక గొప్ప మాట రాయబడింది, యేసు నామము కొరకు, నా నామము నిమిత్తం అని చెప్పాడు కదా, యేసు నామము కొరకు అవమానములు పొంద యోగ్యులమైతిమి అని వారు సంతోషముతో విచారణ సభ నుండి వెళ్ళిపోయారు. ప్రతిరోజు ఆపారా సువార్తను? ఆపలేదు. 42వ వచనంలో, ప్రతిరోజు వారు దేవాలయంలోను ప్రజల ఇండ్లలోనూ ప్రబోధించుచు మెస్సయా అయిన యేసును ప్రకటించుట మానలేదు. ఎన్నిసార్లు నిందించినా, ఎన్నిసార్లు కొరడాలతో కొట్టినా, ఎన్నిసార్లతో రాళ్లతో కొట్టినా, చంపాలని చూసినా, బెదిరించినా, వాళ్ళని అరెస్ట్ చేసినా, తీర్పు విధించినా, ప్రకటించొద్దని ఎన్నిసార్లు చెప్పినా వాళ్ళు ధైర్యంగా
ప్రకటిస్తూనే ఉన్నారు. శ్రమల నడుమ వాళ్ళకు ఒక గొప్ప అభయం, నేను మీకు తోడయుంటాను అని చెప్పిన యేసు అభయం, ఆయన యొక్క సన్నిధి కాంతి వాళ్ళతో ఉంది. వాళ్ళు భయపడలేదు, జడియలేదు, మరియు కలవరపడలేదు. సువార్తను ప్రకటిస్తూనే వచ్చారు. ఇది జరుగుతుంది. ఈ శ్రమలు, నిందలు, అవమానాలు వస్తాయి. యేసుక్రీస్తు చెప్పినట్టుగా జరుగుతుంది. యెరూషలేం పతనం గురించి చెప్పాడు, యెరూషలేం దేవాలయ పతనం గురించి చెప్పాడు, రాబోయే రెండవ రాకడలో సూచనలు ఇచ్చాడు. అవి జరుగుతూ ఉన్నాయి, జరగబోతున్నాయి, మళ్ళీ వెంటనే జరిగినవి కూడా ఆల్రెడీ చెప్పేశాడు. కాబట్టి భూమి ఆకాశములు గతించినను యేసు మాట మాత్రము గతించదు. కాబట్టి ఆయన మాట మీద మనము నమ్మకం కలిగి ఉండాలి, విశ్వాసంతో నిలబడాలి. అదే సమయంలో క్రీస్తుకు సాక్షులుగా సిలువ వేయబడిన క్రీస్తును మనము ప్రకటించే వారమై ఉన్నాను. శ్రమల నడుమ దేవుని యొక్క సన్నిధి కాంతిని అనుభవిస్తూ ఎన్నెన్నో శ్రమలను భరించి మనము పరలోకం చేరాలిలే. క్రైస్తవులైనందుకు బాధని తెలిసి బాధను భావించాలిలే. సుఖమే లేదు ఈ జగతిలో, సుఖపడలేదు ఎవరు తమ బ్రతుకులో. పోరాటం నీకు అపవాదితో, ఎదిరించాలి నీవు ప్రతివాదిని. మరణించి లేచాడని ప్రకటించు ఓ సోదరా, అపవాదిని ఓడించి గెలవాలి ఓ సోదరి. ఎన్నెన్నో శ్రమలను భరించి మనము పరలోకం చేరాలిలే. క్రైస్తవులైనందుకు బాధని తెలిసి బాధను భావించాలిలే. ప్రభు అయిన సర్వేశ్వరుడు మీ సత్యంలోకి మేము అర్పించి అప్పగించాను. మానవ శ్రమ మా జీవితమంతా సర్వేశ్వరుడు సదాకాలం స్తుతింపబడుగాక. నీ చేతిలో రొట్టెను నేనయ్యా, వీరువు యేసయ్యా. నీ చేతిలో రొట్టెను నేనయ్యా, వీరువు యేసయ్యా. వీరువు యేసయ్యా. ఆశీర్వదించు యేసయ్యా, వీరువు యేసయ్యా. ఆశీర్వదించు యేసయ్యా. నీ చేతిలో రొట్టెను నేనయ్యా, వీరువు యేసయ్యా. సహోదరి సహోదరులారా, మనం అర్పించి ఈ బలి సర్వశక్తిగల పితైన సర్వేశ్వరునికి ప్రీతికరమగునట్లు ప్రార్థించండి. ప్రభు తన నామస్తుతి మహిమ కొరకును, మన ప్రయోజనము కొరకును, తన పవిత్ర శ్రీసభ ప్రయోజనము కొరకును మీ కరముల ద్వారా ఈ బలి స్వీకరించునుగాక. ఓ ప్రభువా, మీ పవిత్ర ఆదేశమును అనుసరించి మీ నామమునకు అంకితము చేయు ఈ విశుద్ధ అర్పణలను దయతో అంగీకరింపుము. మేము మీ ప్రేమకు పాత్రులమై మీ చిత్తానుసారము జీవించునట్లు కనికరింపుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభు మీతో ఉందురుగాక, మీ ఆత్మతో నుందురుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పండి. ప్రభు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన పరలోక తండ్రికి కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము, న్యాయము. ప్రభువైన దేవా, పావన పిత, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను మీకు కృతజ్ఞత వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. మీరు ప్రపంచమునకు పునాదులు ఏర్పాటు చేసితిరి. మారుచున్న ఋతువులు కాలములను మీరే క్రమపరచితిరి. కానీ మానవుని మీ సొంత రూపంలో రూపొందించితిరి. మానవుని చిత్రమైన సమస్త ప్రపంచముపై అధికారంలో ఉంచితివి. మీ సృష్టినంతటినీ అతడు మీ నామమున పాలించుచున్నాడు. మీ మహత్తర కార్యములందు మా ప్రభువైన క్రీస్తు ద్వారా మిమ్ము నిరతము స్తుతించుచున్నాడు. కావున మేము దూతల దళములతో ఏకమై ఉప్పొంగుచు మీ ప్రస్తుతి చేయుచు మిమ్ము ఘనపరచుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు
పవిత్రుడు 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 పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసన్నా. ప్రభు నామమున వేయించేవాడు ధన్యులు. మహోన్నతమున హోసన్నా. మహా ఉన్నత స్థలములలో ప్రభువా మీకు హోసానా జయగీతాలు పాడుతాం. ఎందుకంటే మీరు నిజంగానే పరిశుద్ధులు, సర్వ పవిత్రతకు ఊటై మీరే. కనుక మీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమును అందుకొని కృతజ్ఞతా వందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలయన ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. అలాగే భోజనానంతరము పాత్రమును అందుకొని మరల కృతజ్ఞతా స్తోత్రములు చెల్లించి స్తుతించి శిష్యులకిచ్చు ఇట్లనిది, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయన ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును ప్రజలందరి కొరకును పాప పరిహారమునకై ధార పోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మీ మరణమును ప్రకటించెదము, మీ ఉత్థానమును చాటెదము. మీరు మరలా వచ్చి వరకు వేచియుందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునసుగు ఈ అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాము. మీ సముఖమున నిలచి మీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులుగా చేసినందుకు మీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారమగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతట వ్యాపించి ఉన్న మీ శ్రీ సభను జ్ఞాపకముంచుకొనుము. మా లియో జగద్గురువును, మా అగ్రపీఠాధిపతులు పూల అంతోని గారిని, ఆంధ్ర తెలంగాణ పీఠాధిపతులను, గురువులందరితో పాటు మమ్మును మీ ప్రేమ యందు పరిపూర్ణులను చేయుము. ఉత్థానమగుదు మను నమ్మకముతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, మీ కనికరమందు చనిపోయిన వారందరినీ, ఉత్తరించు స్థలాల్లో ఉన్న వారిని జ్ఞాపకముంచుకొనుము. వారిని మీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకొనుము. మా అందరిపై దయచూపి దేవుని కన్యతల్యగు మరియమాతతోనూ, పునీత జోజప్ప గారితోనూ, అపోస్తులతోనూ, పౌలు శిలాసులతోనూ, పేతురు గారితోనూ, ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవంలో భాగమును దయచేయుము. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడు యేసు క్రీస్తు ద్వారా మిమ్ము స్తుతించి మహిమపరిచెదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తిగల పితైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. మన రక్షకుడిచ్చిన పరమోపదేశం అనుసరించి ప్రార్థింప సాహసింతము. పరలోకమందుండెడు మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యందు అప్పుపడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. మహోన్నతుడా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుడు. మా ఈ రోజుల్లో మాకు శాంతిని ప్రసాదింపుము. మీ దయానుగ్రహము వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు రెండవ రాకకై నిరీక్షించుచుందుము. నిరంతరం మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను.
నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని మీ అపోస్తులతో వచించిన ప్రభువైన క్రీస్తువా, మా పాపములను లెక్కింపక మీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపుము. మీ చిత్త ప్రకారము శ్రీసభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగయుగములు జీవించు పరిపాలించు ప్రభువా, ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడు మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతో నుండురుగాక. ఒకరితోనొకరు ప్రభు శాంతిని తెలుపుకుందాము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపను పరిహరించుడు ప్రభువా, మాకు దయచూపండి. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపమును పరిహరించుడు ప్రభువా, మాకు దయచూపండి. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపమును పరిహరించుడు ప్రభువా, మాకు శాంతిని దయచేయండి. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకమేక పాపములను పరిహరించడి వారు. ఈ గొర్రెపిల్ల విందుకు సిద్ధపడ్డ మనము ధన్యులము. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రురాలిని కాను, కానీ మీరొక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. దివ్య సప్రసాదము ఆత్మీయముగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా చేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసించుచున్నాను. అన్నిటికన్నా భిన్నగా మిమ్ము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మిమ్ము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య సప్రసాద రూపమున ఈ సమయంలో మిమ్ము స్వీకరింప సాధ్యము కాదు కనుక ఆత్మీయంగా నా హృదయంలోనికి వేంచేయుము. ఈ క్షణం మీరు నా యందు ఉన్నట్లుగా మిమ్ము కౌగలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచుము. మీ నుండి నన్ను ఎన్నటికిని ఎడబాయకుండునట్లు చేయుమని వేడుకొనుచున్నాను. ఆమేన్. నీవుంటే చాలులే, నీ ప్రేమే చాలులే, నీ హృదిలో చోటుంటే చాలులే. నీవుంటే చాలులే, నీ ప్రేమే చాలులే, నీ హృదిలో చోటుంటే చాలులే. I love you Jesus, I love you Jesus, I love you Jesus, forever. I love you Jesus, I love you Jesus, I love you Jesus, forever, forever, forever. నీవుంటే చాలులే, నీ ప్రేమే చాలులే, నీ హృదిలో చోటుంటే చాలులే. నీవుంటే చాలులే, నీ ప్రేమే చాలులే, నీ హృదిలో చోటుంటే చాలులే. నా తల్లిదండ్రులు ఉన్నా, నా బంధుమిత్రులు ఉన్నా, నీవు లేని నా బ్రతుకు క్షణమే. నా తల్లిదండ్రులు ఉన్నా, నా బంధుమిత్రులు ఉన్నా, నీవు లేని నా బ్రతుకు క్షణమే. నీ పడితయు కోలయు నా వెంట ఉండగా, నీ బడితయు కోలయు నా వెంట ఉండగా, నేనెన్నడు విడువను నీ ప్రేమను, నేనెన్నడు విడువను నీ ప్రేమను.
పునీత ఇన్యేసు వారు చేసిన జపము. క్రీస్తుని ఆత్మమా నన్ను పరిశుద్ధపరచండి, క్రీస్తుని శరీరమా నన్ను రక్షించండి, క్రీస్తుని రక్తమా నాకు తృప్తి కలిగినట్లు చేయ కరుణించండి, క్రీస్తుని ప్రక్కలో నుండి కారిపడిన నీళ్ళ నన్ను కడగండి, క్రీస్తు అనుభవించిన కష్టమా నాకు ధైర్యము కలుగునట్లు చేయండి. ఓ మంచి యేసువా, నా ప్రార్థన వినవదరించండి, మీ గాయముల లోపల నన్ను దాచుకొనండి, నేను మిమ్ము ఎడబాయినట్లు చేయకండి, దుష్ట శత్రువుల చేతిలో దొరకకుండునట్లు మీరు నన్ను కాపాడండి, నా మరణ సమయమందు మీరు నన్ను పిలుచుకొనండి, నన్ను మీ సన్నిధికి రాజేయండి. అప్పుడు మీ పునీతులతో కూడా ముగింపు లేని కాలము నేను మిమ్ము స్తుతించుదునుగాక. ఆమేన్. ఇదిగో లోకాంతము వరకు సర్వదా నేను మీతో ఉందును అని ప్రభువు నుడువుచున్నాడు. ప్రార్థించుదము. సర్వశక్తిగల ఓ సర్వేశ్వర, పరమ రహస్యములో పాలు పొంది ఆనందించు భాగ్యమును మీరు అనుగ్రహించిన వారందరూ ఎప్పటికీ మిమ్ము విడనాడకుండా మిమ్ము మాత్రమే అంటి పెట్టుకొని జీవించున్నట్లు కృప చూపుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభు మీతో ఉందిరుగాక, మీ ఆత్మతో ఉండుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పిత పుత్ర పవిత్రాత్మ మనల్ని దీవించి కాపాడుదురుగాక. ఆమేన్. సమాధానంతో వెళ్ళి క్రీస్తుకు సాక్షులుగా జీవించుదాము. సర్వేశ్వరునికి వందనములు. మేలకు నీవు చూపిన కృపలకు, నీవు చేసిన మేలకు, నీవు చూపిన కృపలకు వందనం యేసయ్యా, 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 వందనం యేసయ్యా. నీవు చేసిన మేలకు, నీవు చూపిన కృపలకు, నీవు చేసిన మేలకు, నీవు చూపిన కృపలకు